మామా నమస్తే, నేను మీ శ్రీకాంత్ మళ్ళొచ్చిన. విషయం ఏంటిది అంటే మామ, ఇవాళ మా ఇంటికాడ చూడు వేరే లెవెల్లో వర్షం కొడుతుంది. అయ్యో మొత్తం వర్షం కొడుతుంది. సాయంత్రం 6:30 అవుతుంది. తిందామంటే ఇక మన ఎట్లుంటుంది, ఇక మన నాలుక మొత్తం గుంజుతుంది. మరి ఏం చేద్దామంటే అటు ఇటు చేసి ఆలోచించి మొత్తానికైతే ఇంకో విషయం ఏంటంటే మా కొడుకు కూడా వచ్చింది. అలా కొడుకు తలైవారు, వీడు నవ్వుడు, వీని కథ ముఖం ఎట్లుంటుందంటే మన వేరే లెవెల్ ఉంటుంది. చెప్పు, ఏం చెప్తా అంటాడు మామ. ఇంకో విషయం ఏంటి అంటే చెప్తున్నా కదా, ఇవాళైతే మనం ఇక దీనికి తెలుసుకోవాలని ఇక మా అల్లుడు కూడా ఉన్నాడు. ఇక పెద్ద అల్లుడు ఈయన అటు ఇటు పెసులుతాడు. ఈయన చెప్పు, ఏం చెప్తావు? ఏం చేసుకుందాం ఇవాళ మనం? చెప్పుర్రా. అరే మీరు ఇట్లా భయపడతారా వీడియోకు? దా తొందరరా. అయితే మా అమ్మ ఇక మెల్లమెల్ల ఇవరిదాకా పార్లమెంటు సమావేశం పెట్టినాం. పార్లమెంటు సమావేశంలో ఏమైందంటే ఆఖరికి ఫైనల్ అయింది ఏంటంటే చికెన్ పులుసు విత్ పూరి విత్ స్ప్రైటు. సో ఇది తీసుకొచ్చుకొని తినాలి. ఇప్పుడు ఈ వర్షంలో ఇక బయట చూడుర్రి మొత్తం వర్షం కొడుతుంది. సో ఇవన్నీ తీసుకొచ్చుకొని తిందామని ప్లాన్ చేసినాం మామ. ఏం లేదు, 200-300 ఖర్చు. ఇప్పుడు పోతాం, అన్ని పట్టుకొస్తాం, వండుతాం, తింటాం. ఎట్లుంటుందో వీడియో మొత్తం చూడు, ఓకేనా మామ? ఒక లైక్ అయితే వేసుకోమమ్మా. మీరు లైక్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అసలు మీరు లైక్ చేసుకుంటలేరు. నా ముఖం మంచిగా లేదా, మరి నా వీడియోలు మంచిగా లేవా నాకు అర్థమైతే లేదు. ఒక్క లైక్ అయితే కొట్టు మామ, లైక్ కొట్టు. కామెంట్ పెట్టినవా ఇక కథమే. ఇక నేను ఎగురుతా, తాడి చెట్టు ఎక్కుతాయి ఇక సీదా మామ. ఇప్పుడైతే గోపురాట పోయి మొత్తం తెచ్చుకుందాం. చూడు ఇక, నువ్వు చూడు, మొత్తం చూడు మామ. మీకు ఇంకొక విషయం చెప్పాలి మామ. అయితే మనం ఆర్థికంగా కొంచెం మంచిగా లేం కదా. అయితే ఈ పైసలు ఇప్పుడు దీనికి ఖర్చు ఏం లేకుండా 200-300 వస్తుంది ఇక. అయితే మా కొడుకు వచ్చిందని చెప్పిన కదా, మా కొడుకుని మారడు కదా, మెల్ల వాళ్ళనే సిడి చేసినాం మామ. సిడి చేసి మనిషికి 50 రూపాయలు వేసుకుందాం అని చెప్పిన. మా అక్క అయితే మా అల్లుడు ఫోన్ చేసింది. అల్లుడు ఇట్రా, అల్లుడు ఫస్ట్ ఇట్రా. ఇక మామ అల్లుడు తెలుసుగా మీకు, మొన్నటి వీడియో చూపించిన. ఈయనకు ఫోన్ చేసిన మెల్ల, వీళ్ళ అక్కకు ఫోన్ చేసింది. చేతి ఎంత పంపింది? 100. చూసినావా, 100 పంపింది. మనిషికి 50 అయితే మళ్ళీ 50 ఇయ్యి అంటుండు. పరిస్థితి అట్లున్నది. దా ఇక ఇంకోటి వీడు అన్నకుడు, వీడు వెమలవాడ వింది. వీడు కొంచెం ఏంటి అంటే అటు ఇటు ఉంటాడు. వీడు అటు ఇటు అంటే కొంచెం అక్కిబిక్కేయాలన్నట్టు. వీడు మెల్ల సిడి చేసిండు. వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు. వాళ్ళ డాడీకి ఫోన్ అయితే 50 అంటే 50 కొట్టిండు. ఎంత కొట్టిండు? 50 మా 100 అయినాయి. ఇక 100ను సాధారణ 100 కలిపి చికెన్ బికెన్ అన్నీ అయితే తీసుకొచ్చినా. ఇక మెల్ల సిడేద్దాం. సిడి చేసి అనుకోని ఇక స్ప్రైట్ కూడా తెచ్చిన, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక మా వర్షానికి చూడు ఎట్లా కొడుతుందో వర్షం. కొంచెం మంచిగా స్టార్ట్ అయింది మా మెల్ల. ఈ వెదర్కు మనం చికెన్ పులుసు విత్ పూరి చూద్దాం. ఇక ఎక్కడ దాకా పోతుందో మన వీడియో మామ. ఇది కొంచెం వర్షానికి ఘాటుగా ఉండాలి కాబట్టి మేము ఏం చేసినామంటే ఇవన్నీ అచ్చవరకే దంచిపెట్టింది. అయితే విషయం ఏంటిదంటే మామ, ఇలా ఎక్కువ శాతం మిరియాలు వేసుకోరు. ఘాటుగా పులుసు కాబట్టి మిరియాలు, యాలకులు ఇవి ఉంటాయి కదా, అక్క చెక్క ముక్క జంగల్కే బచ్చా, ఇవన్నీ వేసుకొని నూరుడే. ఇక ఇవన్నీ దంచి పెట్టింది, ఇవి కూడా వేసుకుందాం. ఇక మనం స్టార్ట్ చేద్దాం మామ. ఇగో పూరి పిండి పట్టుకొచ్చిన, ఇగో మొత్తం మసాలా నూరి పెట్టిన, ఇగో చికెన్ తీసుకొచ్చిన. అగ్గోరే మామ 280 రూపాయలు ఉన్నది కానీ మనకు అంత కదా. మన మొత్తం బడ్జెట్ 250లో రావాలి వాటికి సెడి చేసిన ఆడికాడికి. ఇక మెల్లగా అయితే ఇక ఉల్లిగడ్డ కూడా ఫ్రెష్గా కోసుకుందాం మామ. ఉల్లిగడ్డ కోసుకొని రెడీ పెడదాం. పెట్టినాక చూద్దాం ఇక ఇది ఏడిపోతుంది. అగో మామ, వీడు చూడు మామ, వీడు చెప్పినగా ఎవరిదాకా అక్కిరి పిక్కిరని. ఏం చేస్తాను నువ్వు? ఏడిపోయావు? బయటకేనా? ఏం తెచ్చినావు? మా ఎట్లుంది? ఫ్రెష్గా ఉందా? వేసుకుందాం పుదీనా. డైరెక్ట్ నూనె పెట్టి పుదీనా వేసుకుండే అంతేనా? ఇన్నో చిచ్చా అగో అట్లుంటుంది మనది. ఇక చూడు ఇక రాని వేరే ఉంటుంది మనది వేరే మామ. మనమైతే స్టఫ్ అయితే మంచిగా అంటు పెట్టుకున్నాం. ఇక అంటు పెట్టుకొని మామ నూనె అయితే పోసుకుందాం. చికెన్ కదా, పులుసు కదా, కొంచెం ఎక్క తగ్గ పోసుకోరు మామ. నూనె అయితే ఫ్రెష్గా పోసుకున్నాం ఇప్పుడే. చెప్పు ఏమైంది? బండ పువ్వు. అక్క బండ పువ్వు ఎడికెళ్ళి వచ్చిందిరా నాయన. చెక్క లవంగం. చెక్క లవంగం ఏయ్. కానీ ఇంకా బగారాకు, బండ పువ్వు మళ్ళా 2 సార్లు వేసినా. మొత్తం వేసినావా? నెక్స్ట్ ఏం చేయాలి? అండాలనా? ఏది? పులుసు. చికెన్ పులుసు అంటాలి. నెక్స్ట్ ఏమన్నా వేసేది ఉందా? మరి మెల్ల పట్టుకో, కింద ఎత్తేసినావు అనుకో. చెప్పు ఏంటిది అది? పుదీనా. ఏంటిది? ఇవ్వడానికి నువ్వు తెచ్చిందా? ఏయ్ ఓకే.
చెప్పు. పచ్చిమిర్చి, ఏయ్ ఇంకా తెల్ల ఉల్లిగడ్డ, ఏయ్ పల్లెం కూడా వారై. ఇవాళ మామూడు వీడియో అని చేస్తా అన్నాడు. వీనికి ఒక చేతికి గంట ఇచ్చినాం అనుకో హైదరాబాద్ అంతా ఫుడ్ పెడతాడు వీడు. మెల్లగా మరి కింద బోర్లేసావు నాయన. ఒక జోగి చెప్పలేవు రిషితు చెప్పవా? చెప్పాడు ఓన్లీ చికెన్ ఆడతావుగా. చికెన్ పులుసు కదా. ఏయ్ ఏంచుకున్నాడా ఇక ఏంచుడేనా? ఏయ్ కింద మీద ఊపు రిషిత్ అన్న తోపు. ఏయ్ అంతేనా? ఏయ్ కలుపుతూనే ఉండు. మామ ఈ గ్యాప్లో దూసుకుంటుండు మామ. అల్లం కిందేసిండు మామ కదా. ఇక కొంచెం అల్లం వేసుకోవాలి గాయస్. వేసుకున్నా ఇప్పుడు మొత్తం కలపాలి గాయస్. మామా ఇలా వెమ్లవాడ చికెన్ తెచ్చుకుందాం. నేను అది వేసుకున్నా. కలపాలి. ఏయ్ గంజు పోతుంది రే. గంజు వాయరో గంజు వెనక వస్తుంది రాయను. నీ ఎములాల చికెన్ ఏమో గాను తినకుండా చేసేటట్టున్నావు రాములో. ఏయ్ కలుపు. ఎక్కడ మళ్ళా దొరకబట్టు గంజం దొరకబట్టు నువ్వు. ఎటు పోతుంది ఇవాళ చికెను? అయ్యో కడుపులోకి వస్తుందా? పంచు నాకే వేసిండు మామ. కలపాలి. ఉప్పు ఎడిపోతుంది? ఉప్పు కూరలకు పోతుందా? ఏ నీ అవ్వ నీ టాలెంట్ అంతా బయట పెట్టాలి. యూట్యూబ్లో చూసి అందరు నీకు మంచి కామెంట్ పెట్టాలి. కామెంట్ పెట్టమంటావు లైక్ కొట్టమంటావు? కామెంట్ పెట్టరు మామ. మా బిడ్డ కోసం అయితే ఒక కామెంట్ పెట్టరు. కలుపు. నువ్వు కలుపుతూనే ఉండు. పసుపు వేయమంటే మామ చెవి వేసిండు. చెవి పెట్టు. ఆగో చెవి వేసిండు. వెనకకి వేసిండు. ఆగో అట్లుంటుంది. కలుపు. పొడి కాబట్టి చికెన్ కి స్పైసీ అందిస్తుంది. ఇక కలుపు మొత్తం స్టార్ట్ పెట్టినా. మళ్ళా తర్వాత ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి. కలపాలి. ఏయ్ నువ్వు బోల్ ఎత్తేరా. నువ్వు ఇవాళ మొత్తం బోల్ ఎత్తాయి. నువ్వేమని ఇవ్వాల ఇది ఏడిపోతుందో తెలియదు కానీ ఇక నువ్వు బోళ్ళు బోకలు అయితే ఎత్తాయి. ఇక అంతే. కలుపు. ఏయ్ కింద ఎత్తాయి. 250 రూపాయలు లాస్. తింటావా మరి ఇవ్వాలి ఇది? నువ్వు తింటావా అని అడగలేదు. తింటామా అని అడిగినంట. మాకు ఇవ్వేంది ఎత్తవా? బాలకృష్ణ ఎత్తవా? నీళ్ళు పోసుకొని మసలించుకోవాలి. ఏయ్ సిలిండర్ ఇదే పోయి. నీళ్ళు పోసి మసలించుకోవాలి. కొన్ని నీళ్ళు వాడుకోనా కావాలా? ఇంకేనా? ఇంకేం జరుగుతుందా? కొన్ని నీళ్ళు పోసుకున్నట్ట మళ్ళీ తీసుకోరు ఫ్రెండ్స్. చెంబడి పోసేయండు. 250 రూపాయల కూర పోతుంది. ఇక గంగా రాయపట్నం గంగాధర. ఎన్ని నీళ్ళు వాడుకోమంటావు? ఎన్ని నీళ్ళు వాడుకోమంటావు? మామా ఇప్పుడైతే మొత్తం నీళ్ళు పోసుకోమని చెప్పినా కదా. నీళ్ళు అయితే పోసుకున్నాం. ఈ నీళ్ళు అయిపోయే లోపు అయితే మనం ఇక పూరీలు కావాలిగా. పూరి పిండి కలుపుకొని అన్న అయితే మాలు మసాలా రెడీ పెట్టుకుందాం. విన్నావా మామా? పిండి అయితే తీసుకొచ్చిన పూరి పిండి అర్ధ కిలో 26 రూపాయలట. ఇక ఇలా దుప్పేసి అటు ఇటు కలిపినాం. కలిపినాక మామ ఇక కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇక నీళ్ళు పోసుకొని పూరి పిండి రెడీ పెట్టుకుందాం. అది మసలే లోపు
మామ మన చికెన్ పులుసు చూసిర్రా? పులుసు అంటే పులుసు లెక్కన వండుకోవాలి మామ, ఎందుకంటే వర్షం కొడుతుంది కదా. మంచిగా గరం గరం మిరియాల పొడి ధనియాల పొడి వేసినాం కాబట్టి మామ వాసన మాత్రం సీదా బొమ్మకంటి పల్ల పోతుంది, అట్లుంది మామ వాసన మాత్రం. ధనియాల పొడి వేసి ఇప్పుడు కొత్తిమీర పొడి వేస్తున్నాం. వేసినాక తర్వాత దించుకుని ఒక 5 నిమిషాలు అయినాక బాయ్ ఫ్రెండ్స్. మామ మావాడు చూసిరుగా ఎట్లా చెప్పిండో, ఇవరిదాకా ధనియాల పొడి వేసుకుంటాడట, మన కొద్దిగా పొడి వేసుకుంటాడట. అంటే రెండు ఒకటే నాకు తెలియదు కదా. ఇవరిదాకా అయితే మనం అవేంటి మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా మామ. ఇప్పుడైతే కొంచెం దించుకునేటప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం ధాన్యాల పొడి వేసుకున్నాం. ధాన్యాల పొడి కొత్తిమీర కూడా వేసినాం. ఇక మా అమ్మ ఒక 5 నిమిషాలు ఆగి దించుకునే మామ. ఇక పూరీల గట్ట అయితే నూనె పెట్టినామాట, పూరీలు కూడా రెడీ అవుతున్నాయి. చేసుకొని ఇక పూరీలు కలుసుకొని తినుడే చూద్దాం. ఇక మామ ఇప్పుడైతే ఇక పూరీలు అని చెప్పినా కదా, పూరీలు వేసుకుందాం. పూరీలు కాల్చుకొని ఇక ఇటు చికెన్ మామ, చికెన్ మసాలాతోంది, ఇటు పూరి విన్నావా, వేరే లెవెల్ ఉంటుంది మామ. ఇక మన పూరి మామ. మనం పూరీలు అయితే ఎక్కతక్కనే వేసుకుంటున్నాం మామ, ఎందుకంటే చికెన్ సూప్ కదా మంచిగా తినచ్చు. తిని ఇక కథం మామ. ఇక చూడి ఇక మన పూరీలు అయితే రెడీ అవుతున్నాయి, చూద్దాం. ఇక మామ మీరు కూడా ఇట్లా న్యూస్ పేపర్ పెట్టుకోరు, ఎందుకంటే పూరీలకు బాగా ఆయిల్ ఉంటుంది కాబట్టి మంచిగా న్యూస్ పేపర్ వేసుకొని మళ్ళీ అయిపోయాక కూడా మంచిగా మీదికెళ్ళి వస్తే ప్రెస్ చేసుకొని మంచిగా తినరు మామ. ఎందుకంటే ఆరోగ్యానికి ఆయిల్ తినద్దు కదా, ఆయిల్ తింటే మళ్ళీ బిస్కెట్ అవుతుంది మామ. సో అందుకని మేము న్యూస్ పేపర్ వేసుకున్నాం బందోబస్తుగా, మీరు కూడా వేసుకోరు. తిందాం మామ. ఇక టేస్ట్ చికెన్ పులుసు పూరి స్ప్రైట్ ఎట్లుంటో చెప్తా. ఇక మనమైతే మొత్తం రెడీ పెట్టుకున్నాం, చికెన్ సూపు పూరీలు ఇగో స్ప్రైటు. అల్లుడు రైట్ ముంగట్నే పెట్టుకున్నాడు, ఇంకా వీడు కూడా రెడీ ఉన్నాడు. చూద్దాం. ఇక మన చికెన్ సూప్ వేరే లెవెల్ ఉంటుంది మామ. బాగా సూప్ ఉందా అనుకోకూరి, మనం చేసుకుందే సూప్. ఇక ఫస్ట్ అయితే టేస్ట్ చేయరా, ఆయనకి ఒక పూరి ఎట్లుందో చెప్తాడు. వాడే అండి కదా, మరి ఎట్లుందో చెప్తాడు. ఇక సూపర్ సూపర్ మంచిగా ఉందా? ఉత్తుతో చెప్తున్నావా? ఉంది. అంతేనా? మనలోకి చెప్పి ఇక మరి లైక్ చేయమంటావా సబ్స్క్రైబ్ చేయమంటావా ఏం చెప్తావు చెప్పు తొందర. లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఏమని చేయమంటావు? ఓకే మరి బాయ్ చెప్పి. ఇక ఉందా నెక్స్ట్ వీడియో కలుద్దాం చెప్పని చెప్పు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. మా బాబాయ్కి సపోర్ట్ చేయరని చెప్పు. బాబాయ్ సపోర్ట్ చేయరు. లేకపోతే 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 చెప్పు. లేకపోతే ఏంటి చెప్పు తొందర కానీ. లేకపోతే యూట్యూబ్ ఛానల్ మనం అంటారు చేస్తారు. మనం ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాం యూట్యూబ్ ఛానల్ అని అంటారు. ఇది మనోడు లేసన్ ఇట్లుంటుంది అన్న. మనోడు అన్న కొడుకు కాబట్టి ఒక ఇట్లుంటాడు. ఇక నెక్స్ట్ ఇక అల్లుడు కానీ తిన్నావా పెట్టు చెప్పు ఎట్లుందో. సూపర్ మంచిగా ఉందా? ఓకే అమ్మా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. బాయ్.